ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ పాత్రలో పూరీలు చేయడం ఎలా. టేస్టీగా పొద్దున చేసుకుంటే నైట్ వరకు మెత్తగా సాఫ్ట్గా ఉండే ఈ పూరీలు నేనైతే ఎలా చేశాను ఏంటో వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం అయితే తీసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇంకా ఒక బౌల్ తీసుకొని ఇందులో వేసుకోవడమే. ఇలా సగ్గుబియ్యం అయితే ఒంటికైతే చలువ చేస్తాయండి. మనం వారానికి ఒకసారైనా ఇలా చేసి పెట్టుకోవచ్చు. చూడండి, ఒక 1/2 కప్పు వరకు పిండి అయితే తీసుకుని ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకుని మెత్తగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా తడుపుకోవాలి. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా తడుపుకోవడం. ఎప్పుడు ఒకే రకం పూరీ కాకుండా ఇలా సగ్గుబియ్యంతో పూరీలు చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారండి. పిండి అయితే ఇలా సాఫ్ట్గా అయితే తడిపేసుకుని ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దామండి. ఇలా ఒక ప్లేట్ అయితే మూసేసుకొని ఇందులో ఆలు కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ముందుగా ఆలు అయితే ఇలా ఉడకబెట్టుకోవాలండి. అలానే ఒక ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా ఈ ఆయిల్ అయితే వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పెసలు ఉంటాయి, పెసలు వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కొద్దిగా ఎర్రగయ్యే వరకు వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇంకా అదేవిధంగా ఒక ఆనియన్, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా ఎర్రగయ్యాక టమాటో కూడా వేసుకొని కొద్దిగా మెత్తబడనివ్వాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆలులోకి కొద్దిగా పప్పుల పిండి అంటారు కదా, పుట్నాల పప్పు పొడి అయితే ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఇందులోకి కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. అందులో కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా బాగా కలుస్తుంది అన్నమాట. టమాటో ఇలా మెత్తగా అయ్యాక కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసి పేస్ట్ పట్టుకోవాలండి. దీన్ని అయితే వేసుకొని ఒకసారి ఇలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గాక కొద్దిగా పసుపు అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా ఆలు కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి మళ్ళీ ఒక్కసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇంతే అండి, ఈ ఆలు కర్రీ ఈజీగా ఇలా చేయొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా అయితే మొత్తం అంతా ఆలు కర్రీ అయితే రెడీ అయిందండి. చూడండి, 5 మినిట్స్కి అయితే ఇలా మెత్తగా ఉంటుంది. కొద్దిగా పొడిపిండి అయితే వేసుకొని ఫస్ట్ ఇలా 2 పార్ట్స్గా చేసుకొని దీన్ని చపాతీలా ఫస్ట్ పెద్దగా రోల్ చేసుకోవాలండి. మనకు ఎంత వీలైతే అంతవరకు అయితే చేసుకుందాము. ఇలా పెద్దగా రోల్ చేసుకున్నాక మనకు ఎన్ని పూరీలు కావాలో అన్నీ ఇలా మొత్తం అన్నీ ఒకేసారి అయితే అండి ఇలా చేసుకున్నామంటే ఇంకా 8 పూరీలు అయితే చూసారా, ఒకేసారి ఇన్ని పూరీలు అయితే చేసుకొని మనం స్టీమ్ చేసుకొని పూరీ చేసుకోవడం చాలా వెరైటీగా ఉంటుందండి. ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని అయితే ఇలా ఒక ప్లేట్లో అయితే వేసుకుందాం. చూసారా, ఇలా రౌండ్గా అయితే 8 పూరీ అయితే చేసేసుకున్నాం. చూడండి, ఇలా ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే రాసుకుంటే మనకు పూరీలు అనేటివి విరిగిపోకుండా ఇలా ఉండేవి అలా వచ్చేస్తాయి. ఇలా మొత్తం అన్నీ ఇలా పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ మనం స్టీమ్ చేసుకోవాలి. ఇలా స్టీమ్ చేసుకున్నవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా మరో ప్లేట్లో కూడా పెట్టేసుకుందాము. టేస్ట్ మటుకు అద్దరిపోతుందండి. ఎప్పుడు ఒకే రకం తిని బోర్ కొట్టిండొచ్చు. ఇలా కొత్తగా ట్రై చేస్తారంటే చాలా బాగుంటాయి. ఇంకా ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ అయితే వేసుకొని దీన్ని పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే స్టీమ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టీమ్ చేసుకున్నాక కొద్దిగా చల్లారాక తీసుకోవాలి. చూడండి, ఇలా ఒక ప్లేట్లో అయితే అన్నీ వేసుకొని ఇవి కొద్దిసేపు ఆరబెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పూరీ చేసి ఇవ్వచ్చు. సగ్గుబియ్యంతో పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కొద్దిసేపు ఆరనివ్వాలి. ముందుగా
అంత వాటర్ లేకుండా అయితే మనం ఇవి ఇలా ఎండబెట్టుకోవాలండి. స్టీమ్ చేసుకున్నాం కదా. ఇంకా ఇవైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారానికి ఒకసారైనా ఎప్పుడైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ అయితే వేడి అయి ఉంటుంది. ఇక ఒక్కొక్కటిగా వేసుకోవడమే అండి. చూసారా, ఇలా పానీపూరిలాగా పూరీలు అయితే చాలా బాగా వస్తాయి. ఒక్కొక్కటిగా పొంగుతూ చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇంకా ఇలా మిగతా కూడా ఇలానే ఫ్రై చేసి మిగతా కూడా చేసుకోవడమే. ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉండే సగ్గుబియ్యంతో చేసిన పూరి అండి. ఇలా మిగతా కూడా ఫ్రై చేసుకున్నాం. చూసారా పూరి అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకోవడమే. పూరీలు పానీపూరిలాగా ఇలా పొంగుతూ ఉంటే చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉండే ఈ పూరీలు. అలానే ఆలూ కర్రీ చూసారా, ఇంకా టేస్ట్ అయితే అమోఘ. ఇంకా ఒక్కటైతే ఇలా తీసి చూపిస్తాను. చూసారా లోపలంతా ఎంత బాగా పొంగిందో, లోపల కూడా. ఇంకా ఇలా టేస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. టేస్ట్ మటుకు అద్దరిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్.